లో జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తలపడతాయి. ఇక ఆర్సీబీ తుది పోరులో తలపడడం ఇది 4సారి. 2009, 2011, 2016లో టైటిల్పై ఆశలు పెట్టుకున్న రన్నరప్ గానే నిలిచింది. ఈసారి కప్ మనదే అంటూ బెంగళూరు జట్టు అభిమానులు ప్రతిసారి హోరెత్తిస్తుంటారు. వీరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈసారి అదిరే ప్రదర్శనతో జట్టు తుది పోరుకు చేరి అంచనాలను మరింతగా పెంచనుంది. ఇక ముఖ్యంగా విరాట్ అభిమానులు నెంబర్ 18 జెర్సీలతో స్టేడియంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బెంగళూరులో హడావిడి మామూలుగా లేదు. రెస్టో బార్స్, పబ్లతో పాటు భారీ జైంట్ స్క్రీన్లపై ఫైనల్ను తిలకించేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. మరోవైపు క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలోనే చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ తిరిగి తుది పోరులోనూ అదే టీంతో తలపడుతుండడం గమనార్హం. మరోవైపు టేబుల్ టాపర్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ క్వాలిఫైయర్ 1లో ఎదురైన పరాభవంతో ఒక్కసారిగా ఢీలా పడింది. ఆర్సీబీ ధాటికి కేవలం 101 పరుగులకే పరిమితం కావడంతో షాక్కు గురైంది. కానీ అలాంటి స్థితి నుంచి వెంటనే తేరుకొని 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ను క్వాలిఫైయర్ 2లో మట్టి కురిపించింది. కెప్టెన్ శ్రేయాస్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించగా 11 ఏళ్ల తర్వాత జట్టు ఫైనల్కు చేరింది. గతేడాది కేకేఆర్ కెప్టెన్గా ఆ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయాస్పై ఇప్పుడు పంజాబ్ను గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. ఇక తన 26.75 కోట్ల ధరకు 603 పరుగులతో న్యాయం చేశాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంష్, శశాంక్ సింగ్, స్టోయినిస్ ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారు. అయితే పేసర్ జాన్సన్ లేకపోవడంతో వీరి బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయినప్పటికీ బ్యాటింగ్ పిచ్పై ముంబైని మరీ భారీ స్కోరు చేయనీయకుండా కట్టడి చేయగలిగారు. గాయం తర్వాత ఆడిన స్పిన్నర్ చాహల్ ధారాళంగా పరుగులు లంకించుకున్నాడు. ఇక ఏదేమైనా ఈ ఆఖరి పోరులో తమ లోపాలను సరిచేసుకుంటూ ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో పంజాబ్ ఉంది.